గట్టిగా దండం పెట్టుకున్నట్టున్న ఆంజనేయ స్వామికి. అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చేసాడు ఇంటికి. చూడగానే గుండె జల్లుమంది అసలు. అనుకోని పరిస్థితులు నాకు ఎదురైనాయి అనుకో, నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి తెగ డిస్టర్బ్ చేస్తా. ధైర్యం లేకపోయినా కనీసం ఫేవర్ చేయండి. నేను హడావిడిగా ఇంకెళ్ళాలి అనుకుంటే చూడండి ఎవరు వచ్చారో ఇంటికి. కొంచెం భయం వేసింది. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాల. పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది. అరటిపండు ఉంటే ఒలుచుకొని తినింది. అక్కడ సద్దన్నం ఉంటే తింటుంది. అరే వేడన్నం ముందు తిను అనే లోపే అదే ఉన్నది మొత్తం నోట్లో వేసేసుకుంది. అలా వదిలేసి బయటికి వెళ్ళలేను, ఎందుకంటే ఇల్లంతా తిరుగుతుందని. చప్పట్లు కొట్టి సార్ బయటికి వెళ్ళరా నాకు పని ఉంది అంటే సైలెంట్గా వెళ్ళిపోయింది తెలుసా. ఇంక రెడీ అయిపోయి తింటున్నా. యాక్చువల్గా మా అమ్మ లేదు ఇంట్లో. ముందు రోజు నైట్ పచ్చడి చేస్తే ఎవరు తింటాడు ఈ పచ్చడి అని చెప్పి మా తాత మా నాన్న ఇద్దరు తిట్టారు నన్ను. అందుకే నా అలా ఉన్న సైకోని నిద్ర లేపి మా తాతకి ఇష్టం లేని వంకాయ, మా నాన్నకి ఇష్టం లేని టమాటా రెండు కలిపి కూర చేసా. ఇప్పుడు నేను ఉండనుగా, వాళ్ళు తిట్టుకున్నా నాకు పని లేదు. ఎక్కడికి వెళ్తున్నావు అక్క అంటారేమో, నాకు ఎమోషన్ బట్టి చెప్తా, లేదంటే చెప్పను మీకు. కూర బాగానే ఉంది కానీ కోపంలో కొంచెం కారం కూడా ఎక్కువ పడింది. మా నాన్న నన్ను కోపంగా ఏదన్నా అన్నాడు అనుకో, తిరిగి నోరెత్తి ఏం అన్నావు. అదే మా అమ్మ నింది అనుకో కొంచెం మాట్లాడతా. ఇంకా మా అమ్మ లేకపోతే మా నాన్న ఇంకా ఎక్కువ చేస్తాడు. అవన్నీ ఇంట్లోనే వదిలేసి బస్సు ఎక్కా. ఎక్కడికో వెళ్తున్నా. హడావిడిలో బొట్టు పెట్టుకోలే, అందుకే బస్సులో పెట్టేసుకున్నాను. అబ్బా బాయ్.